రింగ్ ఫింగర్ ఉంటది కదా, ఆ ఫింగర్ ని కొరికేసాడంట. కొరికేసరికి ఈయన సర్జరీ చేయించుకోవడానికి 2,00,000 అయిందంట. జనాలకి కోపం ఎక్కువ వస్తుంది, సహనం సన్నగిల్లుతుంది. ఆ కోపం దేని వల్ల వస్తుందో తెలియట్లేదు, సహనం ఎందుకు సన్నగిల్లుతుందో తెలియట్లేదు. అరే పోతే పోనీలే అని వదిలేయటం అనేది మర్చిపోయారు. ఇదంతా ఏ నేపథ్యంలో చెప్తున్నానంటే రోడ్ రేజ్ అనేది బాగా పెరుగుతోంది. ఇప్పుడు మన ఇండియాలో చాలా సిటీస్ లో, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, బెంగళూరు కానీ, నోయిడా కానీ, ఒకటని కాదు, ముంబై అని కానీ, గుజరాత్, చాలా సిటీస్ లో ఈ రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ ఒక 1 year 2 years నుంచి బాగా ఎక్కువ వింటున్నాము. ఏంటంటే ఎవరైనా ఏమన్నా అన్నారంటే వాళ్ళు గుద్దేయటం, కారుతో వాళ్ళు కుట్టేసుకుంటాము, బైకులతో గుద్దేయటము, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. దానివల్ల చనిపోతే ఆపోజిట్ పర్సన్, ఆ ఒక్క క్షణానికి మీరు సహనం పట్టున్నా గానీ, కొంచెం కోపం తగ్గించుకున్నా కానీ, ఎందుకు పాము పగబడినట్టు పగబట్టి వాడిని, ఎదుటి వాడిని, ఇద్దరు 2 పార్టీస్ లో ఎవరిది రైట్ అని కాదు, ఇద్దరిలో ఏ ఒక్కరి తగ్గినా తగ్గిపోతుంది. పెద్దవాడు చిన్నవాడిని లోకుగా చూడటం బాగా పెరుగుతుంది. ఆ చిన్నవాడు వాడికంటే చిన్నవాడిని ఇంకా లోకుగా చూడటం మొదలెడు. హైరార్కీ అనేది ఎప్పుడో చిన్నవాడు వాడికంటే చిన్నవాడిని లోకుగానే చూస్తున్నారు. అలాగే ఈ రోడ్ రేజ్ లో కూడా ఇప్పుడు మారుతి కార్ అంటే ఆటో వాడికి భయం, ఆటో వాడంటే బండోడికి భయం. ఎందుకంటే ఆటో వాడు ఏదో డబ్బు ఎక్కువ ఉన్నాడని కాదు కానీ ఈ ఆటో వాళ్ళందరూ వచ్చి కొడతారేమో అని చెప్పి. ఇట్లాగా లారీ వాడంటే కారోడికి భయం, ఎందుకంటే వాడి కోపం వస్తే కార్ ఎంతసేపు గుద్దుపడేస్తాడు. అట్లా ఉంది. కానీ అకార్డింగ్ టు ద ట్రాఫిక్ హైరార్కీ చిన్నవాడికి ఎప్పుడైనా గౌరవం ఇవ్వాలి. సైకిల్ వాడు లేకపోతే బైక్ 2 వీలర్ అనేవాడు పెడస్ట్రియన్ కి ఇవ్వాలి, 3 వీలర్ 4 వీలర్ అనేవాడు 2 వీలర్ కి ఇవ్వాలి, బస్సులు లాంటివి కార్లకి ఇవ్వాలి. ఇలా హైరార్కీ అనేది రెస్పెక్ట్ ఇచ్చుకుంటా వెళ్ళాలి. ఇంపార్టెన్స్ అనేది అలా ఉంటుంది. సో ఇదంతా ఏ నేపథ్యంలో చెప్తున్నానంటే, రీసెంట్ గా బెంగళూరులో ఈ రోడ్ రేజ్ ఇన్సిడెంట్ ఇంకొకటి జరిగింది. ఒక కారు వాడు, బెంగళూరు బిజినెస్ మెన్ శేఖర్ అనేవాడు, వర్షం పడుతున్నప్పుడు స్పీడ్ గా వెళ్ళాడంట. వాడు వాటర్ అనేది ఇంకో కారు మీద స్ప్లాష్ అవటంతో ఆ కారు వాడికి వీడికి మాట పెరిగి ఈ శేఖర్ అనేవాడి చూపుడు వేలు, రింగ్ ఫింగర్ ఉంటది కదా, ఆ ఫింగర్ ని కొరికేసాడంట. కొరికేసరికి ఈయన సర్జరీ చేయించుకోవడానికి 2,00,000 అయిందంట. అయితే ఈ శేఖర్ వాళ్ళ వైఫ్ అతని మీద పోలీస్ కంప్లైంట్ పెట్టింది. ఇదంతా ఏంటంటే తప్పెవరిది అనేది మనం తేల్చడం కాదు ఇక్కడ. వాడు చిన్నగానే వెళ్ళి ఉండొచ్చు, వర్షం పడుతుందంట చూసుకోకుండా చాలా మంది అసలు మైండ్ లో ఉండట్లేదు, అదే మనం చిన్నగా వెళ్ళాలి, పక్కన వాళ్ళ మీద చిందితే అయ్యేం కాదు. వాళ్ళు వెళ్తున్నారు లేదా, కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం కూడా వెళ్తారు, కొంతమంది కావాలని కూడా వెళ్తూ ఉంటారు. మినిమం కామన్ సెన్స్ అనేది ప్రతి ఒక్కడు పెట్టుకుంటా, పక్కన వాడి మీద కొంచెం జాలి చూపించుకుంటా, సహనం అనేది కొంచెం ఉంచుకుంటా ఉంటే, నేను ముందుకెళ్ళిపోవాలి అనేది కాకుండా గో ఇన్ డీసెంట్ మేనర్. త్వరగా వెళ్ళాలి అంటే పక్కని దాటి వెళ్ళిపోతే మనం హీరో కాదు కదా. సో ఈ రోడ్ రేజ్ అనేది బాగా పెరుగుతుంది. ఇలా పెరుగుతా వెళితే ఎవడెక్కడ పోతాడో, ఎవడికి ఎక్కడ కోపం వస్తుందో, ఎవడెవడిని గుద్దుతాడో, ఏ చిన్న గొడవకి ప్రాణాలు పోతాయో అన్న సిచ్యువేషన్స్ వస్తున్నాయి మన భారతదేశంలో. బెటర్ ఎవ్రీ పర్సన్ ఇది ఆలోచించుకోండి, దీనికి తగ్గట్టు ప్రవర్తించండి.